ఒక వీడియో రిలీజ్ చేశారు కదా! ఏదైతే ఆహ్, కడియం శ్రీహరి గారు చేసిన అన్యాయాలు కావచ్చు, లేదా చేసిన భూ కబ్జాలు అన్నీ నేను బయట పెడతాను. నిజంగా మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? 100% అండి. ఆ! అక్కడ మా నియోజకవర్గంలోనే ఇప్పుడు ఆ! ఆయనకు నెలకు 2,00,000 జీతం అనుకుందాం. హ్మ్. ప్రతిసారి వచ్చిన 2,00,000. ఉట్టి ఆయన జాగకే 10, 12 కోట్ల రూపాయల స్థలము, హ్మ్. దాదాపు 15, 20 కోట్ల రూపాయల బిల్డింగు, హ్మ్. తర్వాత మొత్తం కూడా. మరి ఎక్కడి పైసలు నీకు? హ్మ్. బిడ్డను 100 కోట్లు పెట్టి గెలిపించినవు. ఎక్కడికి నీ పైసలు హ్మ్. అవన్నీ? తర్వాత 28 ఎకరాలు ఒక దేవనూరు అనే ఊర్లో 28 ఎకరాలు కాస్ట్లీ ల్యాండ్ ఉన్నది. అది ఎక్కడిది నీకు? హ్మ్. ఆహ్, రెడ్ మిక్స్ ప్లాంట్ ఉంది ఒకటి. హ్మ్. రెడీ మిక్స్ ప్లాంట్. హ్మ్. ఎక్కడిది నీకు? హ్మ్. పెట్రోల్ బంక్ పెట్టుకున్నావు. ఎక్కడ? విదేశాలలో ఈయన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నప్పుడు బిడ్డను, అల్లుడిని మలేషియాకి పంపించి, తర్వాత ఇక్కడి నుంచెళ్ళి డబ్బులు పంపించి, ఆ రకంగా అనేక రకాలుగా అంటే హ్మ్. ఎన్ని చెప్పాలి ఆయన గురించి? ప్రతిది ప్రూఫ్ ఉందా? బయట అంటే పెడతారా? 100% అది ఆ! అవుపడుతున్నాయి కదా! నేను చెప్పినా కదా! ఆ! నిన్న క్లియర్‌గా చెప్పినా కదా! ఎప్పుడు అయినా కూడా అవినీతి చేసేటోళ్ళు హ్మ్. దానికి ఎవిడెన్స్ ఉంచుకుంటారా? హ్మ్. నన్ను ప్రూవ్ చేయాలి ఎక్కడో నేను చేసిందంటే, ఇప్పుడు హ్మ్. ఎవడనో కాంట్రాక్టర్ తీసుకుపోయి 20 కోట్లు ఇచ్చిండనుకో ఒక ప్రాజెక్టు. హ్మ్. ఎట్లా ప్రూవ్ చేస్తావు నువ్వది? హ్మ్. ఎట్లా ప్రూవ్ చేస్తావు? వాడు హ్మ్. దొరికేటట్టు వాడిస్తాడు, దొరికేటట్టు నువ్వు తీసుకుంటావా? హ్మ్. కదా! సో, ఏంది ప్రూఫ్ అంటే నీకున్న ఆస్తి. నువ్వు హ్మ్. అంతకుముందు 94కు ముందు నీ ఆస్తి ఎంత? నీ ఇల్లు ఎట్లుండే? హ్మ్. ఈరోజు నువ్వు ఎట్లున్నావు? అదే 84 నుండి నేను డాక్టర్‌గా ఐటీ పే చేసుకుంటూ, హ్మ్. నేను, నా కొడుకులు, నా కోడళ్ళు ఐదుగురం డాక్టర్లం. మా హ్మ్. ఆవిడ సీనియర్ గెజిటెడ్ ఆఫీసర్, లైబ్రేరియన్. హ్మ్. ఆరుగురికి ఆరుగురు సంపాదన మాది. హ్మ్. మేము ఎక్కడున్నామో అక్కడే ఉన్నాము. మేము రాజకీయాలకొచ్చినాక అమ్ముకున్నాము మొత్తం గూడా. ఇప్పుడు హ్మ్. 4 సార్లు నిలబడితే 4 సార్లు 4 ప్రాపర్టీస్ అమ్ముకుంటేనే నిలబడగలిగిన, హ్మ్. గెలవగలిగిన. హ్మ్. ప్రజలలో హ్మ్. ఉన్నాను. ఒకవేళ అంటే విషయం చెప్తాను. హ్మ్. అట్లా ఇవాళ కొట్టొచ్చినట్టు ఆయన ఏది చూయించు అంటే నీ ఇల్లే సాక్ష్యము. హ్మ్. దేవునూరు భూములే సాక్ష్యము. ఈ పెట్రోల్ బంక్ సాక్ష్యము. తర్వాత ఇంకోటి రెడ్ మిక్సర్ హ్మ్. ప్లాంట్. తర్వాత నీ అల్లుడికి, బిడ్డకు విదేశీ ఆస్తుల గురించి పూర్తి వివరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో, అవును. కాబట్టి ఇదేదో దాపరికం లేదు. హ్మ్. నువ్వు నీ స్థాయి మర్చి అరే! నువ్వు మొన్నటి వరకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, అవును. కవిత దగ్గర అంతరంగికుడు హ్మ్. ఉన్నావు. ఆ! అంతరంగిగా ఉంటేనే నన్ను ఎంతో ఒబీడియంట్‌గా ఉన్నాను. నన్ను కాదని నీకు టికెట్ ఇచ్చిండ్రు. నీ బిడ్డకి టికెట్ ఇచ్చిండ్రు. వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటావు. మళ్ళా ఎమ్మెల్యేలు నిలబడ్డప్పుడు నాకు పైసలు ఓడిపోయేటట్టున్నాను. కవిత దగ్గర పోయి డబ్బులు అడుక్కొచ్చుకుంటావు. హరీష్ అన్న హ్మ్. దగ్గర పోయి డబ్బులు అడుక్కొచ్చుకుంటావు. కేటీఆర్ దగ్గర డబ్బులు అడుక్కుంటావు. పార్టీ ఫండ్ ఏమో కేసీఆర్ గారు ఇస్తారు. అంటే హ్మ్. మళ్ళా వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా డబ్బులు అడుక్కొచ్చని హ్మ్. తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు మళ్ళా వాళ్ళనే ఇయ్యాల మరి అవినీతి పరులని చూయించే ప్రయత్నం అంటే జైలుకెళ్ళడమా? అది ఎంత ఘోరం. అది అందుకనే హ్మ్. అది ఆయనకు ని ఆహ్, ఏదో జిత్తుల మారి నక్క. హ్మ్. ఇక ఒక్కటే మాట చెప్పాలంటే అవకాశవాది. హ్మ్. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం. హ్మ్. ఇప్పుడు మీరే అన్నారు గదా! అంతగా ముందు సీట్‌లో ఉండి బీఆర్ఎస్ నాయకుడిగా హ్మ్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టేసి 6 నెలల్లో కూలిపోతది కాంగ్రెస్ పార్టీ అన్నాడు. హ్మ్. 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతదని చెప్పే మాట ఆ! అప్రజాస్వామికమైనప్పుడు కూడా ఆ మాట మాట్లాడాడు. అప్పుడు మా పార్టీలో ఉన్నాడు కాబట్టి అబ్బా! హ్మ్. ఈయన ఎంత మాట్లాడుతున్నాడు. హ్మ్. కానీ ఆయన నిజ స్వరూపం చూస్తే ప్రతి ఒక్కరు భయపడాల్సిన పరిస్థితి ఉంటది. హ్మ్. ఆయన ఏనాడు గూడా బీయింగ్ ఎ దళిత్ అని చెప్పుకున్నాడు. హ్మ్. 10 సంవత్సరాలు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఓన్లీ ఎస్సీ అని చెప్పేది. అది మాల గాదు, మాదిగ గాదు. హ్మ్. ఎస్సీ హ్మ్. ఆళ్ళు అది గూడా ఎవరన్నా ఎస్సీల మీటింగ్ పోడు గానీ ఏం లేదు. ఆ 10 ఏళ్లలో హ్మ్. ఇప్పటి వరకు గూడా 20 ఏళ్ల అధికార పార్టీ అంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో, 10 ఏళ్ళు కాంగ్రెస్‌లో, హ్మ్. సారీ, టీడీపీలో అధికారంలో ఉన్నా గూడా ఈ రాష్ట్ర స్థాయిలో గానీ, జిల్లా స్థాయిలో గానీ, నియోజకవర్గ స్థాయిలో హ్మ్. ఒక్క ఎస్సీకి నామినేటెడ్ పోస్ట్ ఇయ్యలే. ఒక్క ఎస్సీకి హ్మ్. పార్టీ పదవులే. నమ్ముకున్న కులాన్నే ముంచలే. ముంచేసిండంటున్నారు. ఆ! ఏ ఒక్క దళితుడిని చేసింది లేదు. హ్మ్. సో, దేవుని దయ వల్ల నాకు అవకాశం వచ్చింది. హ్మ్. ఒక్కసారి అవకాశంతో మినీ డైరీ జనగాం జిల్లాకు 1000 మంది అంటే 5,00,000కు హ్మ్. ఒక మినీ డైరీ ఫార్ము. 5,00,000తోటి 1000 మందికి ఇప్పియగలిగినాం. హ్మ్. అందులో ఎక్కువ గన్పూర్‌కు 643 మందికి ఇచ్చినాం. హ్మ్. ఇట్స్ ఎ రాజయ్య మార్కు. నో. దళిత బంధు హ్మ్. విషయానికొస్తే 100 మందికి ఇప్పించినాం. హ్మ్. తర్వాత మళ్ళా 1100 మందికి ఇచ్చే ఏదైతే క్రమంలో దళిత బంధువులు మీరు దాని కూడా గురించి చెప్తున్నా. అక్రమాలు అదే చేసిల్లని దాని ఆ! గురించే. 1100 మందికి మళ్ళీ లిస్ట్ తయారు చేసి పంపిస్తే వద్దొద్దు హ్మ్. నేను బీఆర్ఎస్ పార్టీలో మంత్రి అయితున్నా, నేనొచ్చినంకనే ఇయ్యాలని చెప్పేసి అన్నీ ఆపేసిండు. హ్మ్. అన్నీ ఆపేసిండు. నిన్న మల్కాపూర్‌కి పోతే అక్కడ మనకొచ్చినయన్ని 100 మాత్రమే. హ్మ్. 100కు మా దగ్గర 25,000 కుటుంబాలు. హ్మ్. 250 కుటుంబాలకు ఒక్కరి హ్మ్. చొప్పున మొత్తము సామాజిక కోణంలో ఆలోచించి అంటే అంబేద్కర్ సిద్ధాంతం ఏదైతే జనాభా నిష్పత్తి ప్రకారం హ్మ్. వాటియ్యాలని 25,000కు 100 అంటే 250 కుటుంబాలకు ఒకటి. నో. అక్కడ పోయిన దగ్గర మల్కాపూర్‌లో అనే ఊర్లో ఆ ఊరికి ఒకటొచ్చింది. హ్మ్. ఆ ఒకటి ఎవరిచ్చినాము? హ్మ్. రంజిత్ రెడ్డి అనే ఆయన ఒక హ్మ్. ప్రజానాయకుడు చెప్తే ఒక ఎస్సీకి ఇచ్చేసినాం. హ్మ్.
ఇప్పుడు అక్కడే ఉన్నాడు కదా, నేను అదే అన్నాను. నేను రంజిత్ రెడ్డిని అడుగు, మరి ఏమైనా పైసలు ఇచ్చిండా, అవినీతి జరిగిందో తెలుస్తుంది కదా. అంటే పదే పదే ఆరోపణ చేస్తుండు. అంటే రాజయ్య ఎందుకంటే- దళిత బంధులో పూర్తి అక్రమాలు చేసిండు, అక్కడ వచ్చిన డబ్బులను రాజయ్య తిన్నాడు అంటుండు. అంటే ఆ, ఇప్పుడు ఆయనేమో ఒక తిమింగలం, ఉమ్, ఇదేమో ఉచ్చుల చేపలు పెట్టే కామెంట్ చేయడం. అంటే ఇది అభియోగం కూడా ఏంటంటే, ఎవడన్నా ఉప ముఖ్యమంత్రి 4 సార్లు ఎమ్మెల్యే ₹1,00,000 అంటే అది సిగ్గుసరే ఉండాలి కదా. నేను చెప్తున్నాను, గాని దగ్గర పని రాకముందని లింగపల్లి రిజర్వాయర్లో 100 కోట్లు ఒక ప్యాకేజ్ కేసీఆర్ దగ్గర తీసుకొని నువ్వు 6 కోట్లకు అమ్ముకున్నావు. 6 కోట్లు ఎక్కడ, ₹1,00,000 ఎక్కడ? కంపారిజన్ చూస్తే 6 కోట్లు ఇచ్చినని ఆ కాంట్రాక్టర్ వచ్చి నాతో చెప్పిండు, సార్ నువ్వు కూడా కేసీఆర్ దగ్గర పోయి ఒక 100 కోట్లు తీసుకురాని, నీకు అదే 6 కోట్లు ఇస్తా సార్ అన్నాడు. అంటే నేను తీసుకురాలేదు, తీసుకోలేదు, నేను పని తీసుకురాలే, కడియం శ్రీకే ఇచ్చిండు. ఎందుకంటే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు 2018లో, ఆయనకి 100 కోట్ల పని తెచ్చుకున్నాడు. ఇవన్నీ ఇది జరిగింది ఏంటంటే 2018 నాకు టికెట్ ఇచ్చిండు కదా, మరి నాకేం సార్ అంటే 100 కోట్ల ఒక ప్యాకేజీ ఇచ్చిండు. ఆ ప్యాకేజీ మన ఇది గన్నపల్లి వెంకటేశ్వర రెడ్డి అని ఉంటాడు, జేఎంఆర్ అని, ఆయనకి అమ్ముకున్నాడు, 6 కోట్లు తీసుకున్నాడు. మరి 6 కోట్లు ఎట్లా పడితే ఎవడు సాక్ష్యం చూపించాలి? ఆ కాంట్రాక్టర్ వచ్చి స్వయంగా, సార్ కడియం శ్రీహరి ఒక ప్యాకేజీ 100 కోట్లు తీసుకున్నాడు, మీరు పోయి ఉంటే 200 ఇస్తారు, ఎందుకంటే మీరు ఎమ్మెల్యే కాబట్టి మీరు 200 ఇస్తారు తీసుకుని, మీరు 12 కోట్లు తీసుకోండి సార్ అని అన్నాడు. నేను పోలేదు సార్, నాకు పని చేయలేదు, నేను చేసి కడితే ఎలక్షన్లో గెలవడం కలిసి. తెలంగాణలో మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి కనిపిస్తే, ఉప ఎన్నికలు వస్తే స్టేషన్ గన్పూర్ నుంచి రాజయ్య నిల్చొని గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయా ప్రస్తుతం? 100% అండి. దాంట్లో ఇవాళ ఎందుకోసం అంటే, ఒకటి కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం ఒకటి. ఒక ఊర్లో ఒక కుటుంబం దగ్గరికి వెళ్తే ఆ ఇల్లాలు ఉంటుంది, ఆ ఇల్లాలను పట్టుకొని 2500 ఇస్తారని, ఇప్పటివరకు ఒక్క పైసే సంవత్సరంలో 30,000 కోట్లు ఖాళీ కుండలు చేసి 30 అంటే ఇప్పుడు అదే 30,000 ఒక మహిళకు అప్పు పడ్డాడు. తర్వాత రైతు రుణమాఫీ 2,70,000 ఉంటాయి, 70,000 కట్టిండు, 2,70,000 అయింది వానికి రైతు రుణమాఫీ. రైతు భరోసా ఇయ్యలే, ఇప్పుడు చూసినా ఎకరాకు 17,500 బాకీ అయిపోయిండు, అది అయిపోయింది. రైతు బీమా ఎక్కడ ఇవ్వలే, తులం బంగారం అన్నాడు, ఆ బిడ్డ ఉంటుందా ఇంట్లో, ఆ కేసీఆర్ ఇచ్చిన ₹1,00,000 ఇచ్చిండు తప్ప, అది కూడా లేటుగా ఇచ్చిండు తప్ప తులం బంగారం ఇయ్యలే. ఆ బిడ్డ చదువుకున్న బిడ్డ ఉండే, స్కూటీ ఇస్తాననే, స్కూటీ లేకపోయా. ఆ ఇంట్లో ముసలాం ఉండే, 2,000 4,000 ఎత్తదని ఆశపడి ఓటేసాయి, 4,000 రాకపోయే. వికలాంగుడు ఉండే, 4,000 6,000 చెత్తననే, వాళ్ళకు ఏం చేయకపోయే. ఇట్లా చెప్పుకుని పోతే ఓ కుటుంబం పోయి నువ్వు ఏం చేసినావు అని ఓటు అడుగుతావు రేపు. కాంగ్రెస్ అనేవాడు ఏం చేసినావు అని ఓటు అడుగుతాడు? ఓన్లీ ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇచ్చినామని ఒక్కటి చెప్తున్నారు. ఆడవాళ్ళంటేనే ముస్తాబాయి, ఎటు పోవాలన్నా, మార్కెట్ పోవాలన్నా, పేరంటానికి పోవాలన్నా, చుట్టాల దగ్గర పోవాలన్నా ముస్తాబాయి ఎక్కుతారు. బస్సు ఎక్కేటప్పుడు ముస్తాబాయి అయినట్టు ముద్దుకుంటారు, దిగేటప్పుడు వాళ్ళ రూపాయలు మారిపోతున్నాయి. ఇక వాళ్ళు అబ్బాయి ఎప్పుడు ఎక్కువ ఆర్టీసీ బస్. ఆర్టీసీ బస్ తర్వాత ఒక దాంట్లో మౌలిక సదుపాయాలు పెంచలే, నెంబర్ ఆఫ్ ట్రిప్స్ పెంచలే, బస్సుల సంఖ్య పెంచలే. అంటే ఉచిత బస్ మీరు వ్యతిరేకమా, మంచిది కాదంటారు అసలు ఉచిత బస్? అంటే నువ్వు ఏదైనా చేసినప్పుడు అడిషనల్ గా నీకు లాభాలు చూపిస్తున్నావు ఆర్టీసీ మీద, అదే వాళ్ళు ఎక్కినాక కూడా నీకు నువ్వు అదనంగా ఖర్చు పెట్టింది చూపించాలి కదా. ఎట్లా ఖర్చు పెట్టాలి? నెంబర్ ఆఫ్ ట్రిప్స్ పెరగాలి. మా గణపురం హన్మకొండ నుంచి వెళ్ళి తాటికొండకు బస్సు ఉంది, అంతకుముందు 2 ట్రిప్పులు, ఇప్పుడు 2 ట్రిప్పులు ఉంటే ఏం లాభం? దాన్ని నొక్కి పంపిస్తున్నావు, అప్పుడు 4 ట్రిప్పులు వేయగలగాలి. అంతకుముందు అద్దాలు కూడా లేని సరిగ్గా ఉంటే ఇప్పుడు అద్దాలు పెట్టేసి దుమ్ము దులిపడకుండా అట్లా చేయగలగాలి. అంతకుముందు 2 ట్రిప్పులు ఉంటే ఇప్పుడు 4 ట్రిప్పులు పోగలగాలి. అప్పుడు నువ్వు కరెక్ట్గా మహిళలకు బస్సులు మంచిగా చేసినట్టు మంచి కూర్చొని పోతారు. ఇప్పుడు చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మహిళలకు ఉచిత బస్ పెట్టడం వల్ల ఆర్టీసీ లాభాలు ఎలా నడుస్తుంది? అంటే ఉచిత బస్ ఉచితంగా ప్రయాణిస్తే ఆర్టీసీ లాభాల్లో ఉంటుందని చాలా మంది మధ్యలో ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. నిజంగానే ఉచిత బస్ ఉచితంగా నడిస్తే ఆర్టీసీ లాభాల్లో ఉంటుందా? అంటే వాళ్ళు లాభాలు ఎందుకు అంటున్నారంటే, మంది ఎక్కువ ఎక్కడం వల్ల గవర్నమెంట్ ఈ ఉచిత ఏదైతే ఆర్టీసీకి పే చేస్తుంది అన్నట్టు, దానివల్ల ఆర్టీసీ లాభాలలో పోతుంది. అంటే ప్రభుత్వం పే చేస్తుంది, అంతే ప్రభుత్వం పే చేస్తుంది. దాని నిండా తొక్కిసలాట అవుతుంది కదా బస్సు. సదుపాయాలు కాదు, నెంబర్ ఆఫ్ బస్సులు ఎక్కువ చేసుడు కాదు, ఫెసిలిటీస్ ఏమి లేవు, కానీ లాభాల బాటలో ఉన్నదానికి కారణం ఏంటంటే తొక్కి పంపిస్తున్నాం, తొక్కిసలాటలు దిగుతున్నారు, ఎక్కుతున్నారు. కాబట్టి ఆ రకంగా దానికి సంబంధించిన మహిళలు రేషన్ కార్డు చూపించడం, ఆధార్ కార్డు చూపించడం వల్ల దాని ద్వారా వాళ్ళకు క్లెయిమ్ చేసుకుంటున్నారు.